రాహుల్ కారులో హైవే మీద ప్రయాణిస్తున్నాడు. ఆ ప్రయాణంలో అతనికి కలిగిన భయంకరమైన అనుభవాన్ని ఈ కథలో చూద్దాం. అది ఒక చల్లని శీతాకాలం. రాత్రి 10 గంటలు దాటింది. నేను విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తున్నాను. బయట చిమ్మ చీకటి, దానికి తోడు చలి. హైవే మీద వాహనాల రాకపోకలు చాలా తక్కువగా ఉన్నాయి. నేను కారులో వెళ్తున్నాను. అంతలో నాకు ఒక పాత బస్సు కనిపించింది. దానిపై నీలమణి అని రాసి ఉంది. రంగు వెలిసిపోయింది. కిటికీలు సగం పగిలి ఉన్నాయి. కానీ దాని వెనుక ఒక వ్యక్తి తన చేతిని ఊపుతున్నట్లు అనిపించింది. నేను వేగాన్ని తగ్గించి దాని పక్క నుండి వెళ్ళాను. దానిని దాటిన తర్వాత నా వెనుక ఎవరైనా ఉండి అరుస్తున్నట్లు అనిపించింది. నేను భయపడి వెనక్కి చూశాను. కానీ ఎవరూ లేరు. కానీ కొంత సమయం తర్వాత నాకు మళ్ళీ అదే బస్సు కనిపించింది. ఆశ్చర్యమేమంటే అది నాకంటే వేగంగా వెళ్తోంది. నేను గందరగోళానికి గురయ్యాను. ఎందుకంటే బస్సు వేగం చాలా తక్కువగా ఉండాలి, కానీ అది నా కంటే వేగంగా వెళ్తోంది. మళ్ళీ ఆ బస్సు నన్ను దాటిపోయింది. నేను దానిని దాటి ముందుకు వెళ్ళాను. ఆ బస్సులో ఎవరూ లేరు. నాకు భయం వేసింది. నేను దాన్ని దాటి వేగంగా వెళ్ళాను. అంతలో నాకు ఒక పెట్రోల్ బంక్ కనిపించింది. నేను ఆగి బండిలో పెట్రోల్ నింపుకున్నాను. బంక్ యజమానిని అడిగాను, ఈ దారిలో నీలమణి అనే పాత బస్సు గురించి మీకు ఏమైనా తెలుసా అని. ఆ వ్యక్తి నన్ను భయంతో చూసి, బాబు, ఆ పేరు చెప్పొద్దు. ఈ హైవే మీద గతంలో ఒక ఘోరమైన ప్రమాదం జరిగింది. ఆ బస్సులోనే 50 మంది ప్రయాణికులు చనిపోయారు. దాని డ్రైవర్, కండక్టర్ ఆ ప్రమాదంలో చనిపోయారు. అప్పటి నుండి ఎవరైనా ఆ బస్సును రాత్రిపూట చూసినా, మళ్ళీ చూసినట్లు అనిపించినా, వారికి భయం పట్టుకుంటుంది. చాలామంది ఈ అనుభవం గురించి చెప్పారు. వాళ్ళు ఆ బస్సు నుండి దూరంగా ఉండమని హెచ్చరిస్తుంటారు అని చెప్పాడు. ఆ మాటలు విని నా శరీరం గగుర్పాటుకు గురైంది. నేను ఆ బంక్ నుండి బయలుదేరినప్పుడు నాకు వెనుక మళ్ళీ అదే బస్సు లైట్లు కనిపించాయి. కానీ ఈసారి నేను బస్సు వైపు చూశాను. లోపల డ్రైవర్ సీటులో అస్థిపంజరం ఒకటి డ్రైవింగ్ చేస్తున్నట్లు కనిపించింది. కిటికీలోంచి ఆ వ్యక్తి తన చేతిని ఊపుతూ కనిపించాడు. నాకు వెన్నులో వణుకు పుట్టింది. ఆ వ్యక్తి యొక్క నవ్వు వినిపించినట్లు అనిపించింది. దాని నుండి దూరంగా వెళ్ళడానికి నేను కారు వేగాన్ని పెంచాను. నా కారు వేగంగా వెళ్తోంది. కానీ ఆ బస్సు ఇంకా నా పక్కనే ప్రయాణిస్తోంది. నాకు చెమటలు పట్టాయి. నాకు ఏమి చేయాలో అర్థం కాలేదు. అంతలో నాకు ఎదురుగా ఉన్న వాహనంలో లైట్లు కనిపిస్తాయి. నా కారు ముందుకు వెళ్తుంది. ఆ బస్సు వెనుకకు వెళ్తుంది. వెనక్కి చూసేసరికి ఆ బస్సు వెనుక ఉన్న లైట్లు ఆగిపోయాయి. దాని బ్రేక్ లైట్లు కూడా ఆగిపోయాయి. నేను వెనక్కి చూస్తే, అక్కడ ఏమీ లేదు. బస్సు కనిపించలేదు. నాలో ఒక్కసారిగా ఊపిరి వచ్చింది. భయంతో నేను అప్పటికే చాలా దూరం వచ్చేశాను. ఆ రాత్రి జరిగిన సంఘటనను నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ ప్రదేశాన్ని దాటిన తర్వాత కూడా నాకు ఆ బస్సు లైట్లు, ఆ వ్యక్తి యొక్క నవ్వు ఇంకా గుర్తుకొస్తూనే ఉన్నాయి. నేను ఎప్పుడూ రాత్రిపూట ఆ దారిలో ప్రయాణించను. ఆ రాత్రి నా కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఆ బస్సును చూసినప్పుడు జరిగిన సంఘటనలు నాకు గుర్తుకు వస్తాయి. నిజంగా ఆ రోజు దేవుడే నన్ను కాపాడాడు.